138వ మేడే దినోత్సవ సందర్భంగా శనివారం ఏఐటియుసి నల్గొండ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. 138వ మేడే దినోత్సవం సందర్భంగా శనివారం ఏఐటియుసి నల్గొండ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మేడేని భావిస్తారని, మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1886వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటాలలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్ర జెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు వారి వారి జెండాలను సృష్టించుకున్నారని, కేవలం ఎర్ర జెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటియుసి ద్వారానే ఎర్ర జెండా వచ్చిందన్నారు. 104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటియుసిని అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటియుసి నాయకులు కమ్యూనిస్టు నేత సింగారవేణి శెట్టి 1923వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఎగరవేశారన్నారు. తాడిత పీడిత అణగారిన వర్గాల శ్రేయస్సుకై పోరాడేది కేవలం ఎర్ర జెండానేనన్నారు. కార్మికుల సంక్షేమం కొరకు జరిగే పోరాటానికి ఏఐటియుసి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఆంక్షలు పెట్టకూడదని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. మేడే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకై పోరాడారని ఆయన ఈ సందర్భంగా కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి డి వెంకటేశ్వర్లు, వి లెనిన్, గుండె రవి, ఎండి జానీ, యూసఫ్, మదార్, దస్తగిరి, బుర్రి రాములు, పి యాదయ్య, నాగరాజు, కొండ రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తేదీ మేడేను నల్గొండ జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి నల్గొండ జిల్లా ఏఐటియుసి పక్షాన పిలుపునిస్తున్నాం. అమెరికాలోని చికాగో నగరంలో ఆవిర్భవించినటువంటి కార్మిక పోరాటం ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక లోకం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. రాబోయే కాలంలో మన కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున మేడే పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటియుసి నల్లగొండ జిల్లా కమిటీ పిలుపునిస్తూ రేపు మే 1వ తారీఖు నాడు ఆర్మీల అడ్డాల వద్ద గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఏఐటియుసి పతాకాలను ఎగరవేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.